అక్కడ ప్రభు పేతురును ఒక ప్రశ్న వేస్తున్నాడు. 15వ వచనములో, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇది మనందరికి కూడా ప్రశ్ననే, కానీ అది కాదు. కానీ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఒక ప్రశ్న వేసినాడు. ఆ ప్రేమకు గ్రీకు భాషలో దాని పేరు అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనేది అన్నిటికంటే ఉత్తమమైన ప్రేమ. అంతేకాదు, ఇట్ ఈస్ సాక్రిఫిషియల్ లవ్. అది సమర్పణతో కూడిన ప్రేమ. ఆ ప్రేమకు సాటి అనేది ఏదీ లేదు. దానికి పేతురు జవాబు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. పేతురు వాడిన మాట ప్రేమకు గ్రీకు భాషలో ఫిలియో లవ్ అనగా, ప్రభువైన యేసుక్రీస్తేమో నీవు నన్ను ప్రేమించుచున్నావని అడిగితే పేతురు అంటున్నాడు, నేను నిన్ను ఇష్టపడుచున్నాను. ఇది మన ప్రేమను కూడా జ్ఞాపకం చేసుకుందాం. అగాపే ప్రేమతో మనము రక్షణ పొందిన దినమున మన హృదయం నింపబడింది. ఆ ప్రేమను కలిగి ఉన్నామా? ఇష్టపడుతున్నామనే ప్రేమను కలిగి ఉన్నామా? 4 ప్రేమలు ఉన్నాయి ప్రాముఖ్యంగా బైబిల్లో. మూడవది స్టోరేజ్ ప్రేమని. సహోదరులను కుటుంబంలో ఒకరినొకరిని ప్రేమించుకునే వారముగా ఉన్నాం. 4వది భార్యాభర్తల మధ్యన ఉండే ప్రేమ. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు మనలను అగాపే ప్రేమతో, ఉన్నతమైన ప్రేమతో ఆయన ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇప్పటి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఇర్మియాతో అన్నాడు దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమ ఉన్నతమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. దేవుడు క్రీస్తునందు మనలను ఆ అగాపే ప్రేమతో ప్రేమించిన వాడు. దేవుని కుమారుని క్రీస్తు కూడా మనల్ని అలాగే ప్రేమించినవాడు. ఆ ప్రేమను బట్టి ఆయన అంటున్నాడు, పౌలు రాస్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. చదవమ్మా. ఆ ప్రేమను బట్టి ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినవాడు. ఆశీర్వాదాలు అనుగ్రహించుటలో ఆయన వెనుక తీయలేదు. అన్నీ మన ఎదుట ఉంచినవాడు. 6వ వచనం చూస్తే, వద్దులేమా నేను చదువుతాను, కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది ఇది.
4 నుండి 6 వచనాల్లో ఇక్కడ చూస్తే 3 విషయాలు ప్రాముఖ్యంగా వ్రాయబడినాయి. ఆఖరి భాగంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ ఆది అనేది దానికి మొదలు లేదు. ఆయన మనలను ఈ లోకంలో జన్మింపక మునిపే ఆయన అనాది కాలంలోనే భూమి ఆకాశములను ఆయన సృష్టింపక మునిపే ఆయన మనల్ని ప్రేమించినవాడు. అనగా మనం ఒక్కొక్కరం కూడా ఆ తండ్రి అయిన దేవుని హృదయంలో మనమున్నవారముగా ఉన్నాం. ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. రెండవది చూస్తే మధ్య భాగంలో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనలో ఒక్కొక్కరిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన కొరకు నిర్ణయించుకున్నవాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసింది ఏమంటే, ఇది మనకు కూడా మనకుండే గొప్ప ఆశీర్వాదము. తన కొరకు ఆయన మనలను ముందుగా నిర్ణయించుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన మనలను తన కొరకు నిర్ణయించుకున్నాడంటే ఈ ప్రీ డెస్టినేటెడ్ అస్, ఒక్కొక్కరిని మనం ఆయనకు ఏమై ఉండాలో అని, ఆయనకు ఏ విధముగా మనము సహకరించాలో, ఆయనకు ఏ విధముగా మనం నడవాలనో అవన్నీ కూడా ముందుగానే మనకు ముందుగా నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. ఇంకొకటి ప్రాముఖ్యమైందంటే మొదటి భాగంలో ఉంది, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట కొరకై. మనలను ఆయన తన కుమారులనుగా ఆయన స్వీకరించినవాడు, కుమార్తెలుగా. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఊహించలేనిది. పరలోకములో ఉండే దేవునికి మనము కుమారులము, కుమార్తెలము. ఏ విధముగా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరినీ ఆయన ఏం చేసినాడు? తన కుమారునిగా ఆయన స్వీకరించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తును ఏ దినమునైతే మనం అంగీకరించినామో, ఆయన దేవుని కుమారుడని, మన రక్షకుడని, మన కొరకై శిలమ్రాను మీద ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తమును కార్చి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినవాడని మనం నమ్మినామో, ఆ దినముననే ఆయన మనలను కుమారులుగా స్వీకరించినవాడు. దేవుని కుమారులుగా స్వీకరించినవాడు. ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినవాడు. అబ్రహాము విషయం చూస్తే దేవుడు ఆయన ఏర్పరచుకున్నవాడు, ఆయన స్వీకరించినవాడు. ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. విశ్వాస మూలముగా దేవుడు ఆయనను నీతిమంతునిగా తీర్చినవాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు యెహోవాను నమ్మెను. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్ముట ద్వారా ఆయన్ను నీతిమంతునిగా తీర్చినవాడనగా రక్షణ వరాన్ని అనుగ్రహించినాడు.
తన కుమారునిగా ఆయన్ను స్వీకరించినవాడు. అంతతో వదిలిపెట్టలేదు. కానీ ఇది ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. 13:2. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అనగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడు. ఇల్లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన కుమారులకు మనం ఏమైనా లోటు చేస్తామా? చెయ్యం. మనకు తక్కువైనా పర్వాలేదని మన కుమారులకు కుమార్తెలకు కావాల్సిన వాటిని ఇస్తాం. దేవుడు కూడా మనల్ని తన కుమారునిగా స్వీకరించిన కారణాన్ని బట్టి ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించిన వాడనగా ప్రతి అక్కర కూడా తీర్చేవాడు, సమృద్ధిని కూడా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఇది చూచినవాడను. నేను దాదాపు 30 సంవత్సరముల కిందట హైదరాబాద్కు ఉద్యోగరీత్యా వచ్చినాను. ఆ ఫిన్లాండ్ కాంపౌండ్లో ఆ సందులో నేను ఉండినవాడను. ఆ సమయంలో ఎంతో ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నవాడను. నేను నా భార్య ఇద్దరమే ఉన్నాము. కుమార్తెకు ఇద్దరికి పెండిళ్ళు అయిపోయి వాళ్ళు దూరంగా ఉన్నారు. 1/2 లీటర్ పాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 దినాలు వాడుకుంటూ ఉండేవారం. కానీ దేవుడు ఇప్పుడు సమృద్ధిని అనుగ్రహించినవాడు, ఏ కొదవ లేకుండా చేసినవాడు. ఆయన మన జీవితంలో అవన్నీ కూడా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన జీవితాన్ని చూస్తే దావీదంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. 58వ అధ్యాయం కీర్తన 3వ వచనం చూస్తే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టిన తోడనే చిన్నతనము నుండి కూడా ఆ పాపమనే బీజము ఆదాము స్వభావం మనలో ఉన్న కారణాన్ని బట్టి పుట్టిన తోడనే మనం అబద్ధములాడుచు తప్పిపోయేవారము, దేవునికి విరోధముగా జీవించేవారము. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 8:34 వచనం. పాపమునకు దాసులముగా ఉంటిమి అనగా పాపమునకు అధికారి ఎవరు? అపవాది సంతానముగా, అపవాది దాసులముగా దేవునికి విరోధముగా ఉంటిమి. పౌలు అంటాడు, నా యందు నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలు చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను. మనమందరం కూడా మన పాపంలో జన్మించిన కారణాన్ని బట్టి మనము పరిశుద్ధముగా జీవించుటకు, నీతిగా జీవించుటకు ఎంత ప్రయత్నించినా కూడా మనం జీవించలేం. కారణం లోపల పాపం అనే బీజం మనలో ఉంది. ఆ పాపం మనకు దాసులముగా ఉన్నాం, దానికి బంధించబడిన వారముగా ఉంటాం. అయితే ఆ కారణాన్ని బట్టి మనమందరం కూడా కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనం, కీర్తనలు 9:17, దుష్టులను
దేవుని మనిషి జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఒక దినమున ఈ లోకం విడిచిపెట్టి పోయినప్పుడు మనం పాతాళమునకు దిగిపోవలసిన వారంగా ఉన్నాం. కోరహు, దాతాను, అభిరాములు వారి సంబంధికులందరూ కూడా వారు చేసిన తిరుగుబాటును బట్టి భూమి నోరు తెరుచుకునింది. వారి ప్రాణంతోనే పాతాళంలోనికి దిగిపోయినవారు. ఈ లోకంలో ఈ శరీరం మట్టి శరీరము మట్టి అయిపోతుంది, కానీ మన ఆత్మ అనేది మన పాపాన్ని బట్టి పాతాళమునకు దిగిపోయేదిగా ఉంది. ఆ ధనవంతుడు తండ్రి రొమ్మున ఆనుకుని లాజరుని చూసి, అబ్రహాము రొమ్మున ఆనుకుని లాజరుని చూసి కేకలు వేస్తున్నాడు. అబ్రహామా, నా తండ్రి, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. నువ్వు లాజరును పంపి నా నోరు చల్లార్చుటకు నీటి చుక్క ఒకటి నా నోట్లో వేయమని. తీవ్రమైన వేదనలో, బాధలో మనం ఉండవలసిన వారం. అటువంటి స్థితిలో ఉన్న మనలను విమోచించుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినవాడు. కేవలము ప్రేమను బట్టి ఆయన వచ్చినవాడు ఏమీ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం రాయబడింది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను. మనకందరికీ తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించడానికి ఆయన చేసిన పనేమి? తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినవాడు. మన లోకంలోనే మనము రక్షింపబడేదాని కొరకే, కానీ మన నశింపజేయుటకు ఆయన రాలేదు. మన ప్రాణమును విమోచించుట కొరకు ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. పాతాళ బలము నుండి, ఆ పాతాళంలో నుండి మనలను విమోచించేదాని కొరకే, విడిపించేదాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో రాస్తున్నాడు 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన వచ్చిన కారణం మనం రక్షించుట కొరకే, కానీ మనం నశింపజేసే దాని కొరకు మొట్టమొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మన ప్రాణ రక్షణ కొరకు, మన విమోచన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినగా ప్రతి ఒక్కరిని ప్రేమించినవాడు. మన ఒక్కొక్క గృహములో ప్రతి ఒక్కరిని ప్రేమించినవాడు. యేసు మార్తాను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. ఆ బెతనీయుల గృహంలో ముగ్గురున్నారు. ఆ గృహంలోని ముగ్గురిని కూడా ఆయన ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించినవాడు, ప్రేమించి వారిని రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినవాడు. ఎలాగ రక్షించినవాడు? లూకాసు సువార్త 5వ అధ్యాయంలో 31, 32 వచనాలు చూస్తే, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. చదవమ్మా. పాపులను రక్షించుట కొరకు వచ్చినవాడు, పాపులను పిలుచుటకు ఈ లోకానికి వచ్చినవాడు. మనలో ఒక్కొక్కరిని ఆయన పిలిచినవాడు.
ఆయనలో ఏ పక్షపాతము లేదు. అందరినీ ప్రేమించినవాడు. అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో జక్కయ్యని గురించి రాసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినవాడు, ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించుటకు, వాళ్ళని వెతికి రక్షించుటకు, నశించిన దానిని వెతికి వాళ్ళని రక్షించుటకు. మనం ఇంట్లో ఏదైనా చిన్నతనంలో తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారని దూరంగా పోతాం, దాక్కుంటాం. ఆ దాగుకున్న వారిని కూడా బయటికి తీసుకుని వచ్చి రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినవాడు. యేసుగేలు గ్రంథంలో 34వ అధ్యాయం 11వ వచనం రాస్తున్నాడు. యేసుగేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుక్కున్నాను. నేనే ఒక్కొక్క గొర్రెను వెతికి వాటిని కనుగొందును. ఇదే 34వ అధ్యాయంలో 16వ వచనం రాస్తున్నాడు, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును. చదువుమా. ముప్పై 16 అమ్మా. మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును. చాలేమ్మా. అనగా బలహీనముగా ఉండే వాటిని బలపరచుదును. మన కొరకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, గాయపడిన దానిని కట్టుదును. గాయాలు కడతాడు. మన రక్షణ పొంది తప్పిపోయినా కూడా ఆయన మనం వదిలిపెట్టలే. కానీ ప్రతిదినం కూడా ఆయన మనల్ని వెతికేవాడుగా ఉన్నాడు. పాపమనే గాయాలు మనల్ని అంటుకొని ఉన్నాయి. ఆ గాయములను మాన్పుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. యెషయా గ్రంథం రాయబడింది 1:5లో, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడ్డది. అటువంటి స్థితిలో ఉండే మనలను మన గాయాలు కట్టుటకి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. లోకాసువార్త 15వ అధ్యాయం చూస్తే తప్పిపోయిన గొర్రెను గురించి చెప్తున్నాడు. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల మిగిలిన 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన దానిని ఎంతవరకు దొరుకు వరకు దాని వెళ్ళడా. మనం దొరికే వరకు ఆయన మనను వెతికిన వాడుగా ఉన్నాడు. వదిలిపెట్టలే. ఎక్కడెక్కడ దాక్కున్నామో అక్కడికంతా మన కొరకు ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. మనం వెతికి మనం కనుగొనే దాని కొరకు దొరికి వరకు. యోహాను సువార్తలు రాస్తున్నాడు 10వ అధ్యాయం 11వ వచనంలో, ఈ కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మన కొరకై శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఎలాగూ మనం పాపులమై ఉండగా ఆ పాపపు శిక్షను మనం అనుభవించవలసిన వారముగా ఉండగా దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో ఈ లోకమును పంపి ఆయన శరీరం మీద పాపమునకు శిక్ష విధించను.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు, మన దోషులను బట్టి నల్లగొట్టబడినాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నేనే నా గొర్రెలను వెతికి కనుగొంటాను. మనం తప్పిపోయినప్పుడు వెతికినవాడు, సమకూర్చుకున్నవాడు, మన ప్రేమను బట్టి గొర్రెల కొరకు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు, ఆ శిలువ మ్రాను మీద తన అమూల్యమైన రక్తమును ఆయన కార్చినవాడుగా ఉన్నాడు. ఆ శిలువ మ్రాను మీద ఆయన పొందిన శ్రమలు మనం ఊహించలేనివి. దాని ముందు కొరడాలతో కొట్టినవారు శిలువ మ్రాను మీద పెట్టి కాళ్ళు చేతులు మేకులతో కొట్టి ఆ శిలువను పైకెత్తి భూమిలో నాటినవారు, 3 మేకుల మీద వేలాడినవాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి దండముతో ముళ్ళ కిరీటం మీద కొట్టినవారు, అనగా ఆ ముళ్ళులన్నీ తలలో గుచ్చుకుంటాయి. వాటి ద్వారా రక్తము, కాళ్ళు చేతుల నుండి వచ్చిన రక్తము, కొరడా దెబ్బలతో వచ్చిన రక్తము, ప్రక్కల్లో బల్లెపు పోటు, దాని ద్వారా వచ్చిన రక్తము, తన రక్తమంతా కూడా ఆయన మన కొరకై శిలువ మ్రాను మీద చిందించినవాడు. అందుకే ఆ రక్తం పేరు అమూల్యమైన రక్తము. పౌలు రాస్తున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వచనాల్లో, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి. ఆ రక్తంలోనే మన పాపములు క్షమింపబడినాయి. నేనే నా చిత్తానుసారముగా వారి అతిక్రమములను తుడిచివేయుచున్నాను, వాటిని ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఏనాడైతే మనము పాపములు ఒప్పుకున్నామో ఆనాడే ఆయన మన దోషములన్నీ కూడా కడిగివేసినవాడు, మన గాయములన్నీ కూడా కట్టినవాడు, మన ఆత్మీయంగా బలహీనమైన మనల్ని బలపరిచినవాడు, తన మందలో ఆయన మనల్ని చేర్చుకున్నవాడు, మన గాయాలన్నీ కట్టినవాడుగా ఉన్నాడు. దాని పేరు అమూల్యమైన రక్తం. ఆ రక్తములో మనకు పాప క్షమాపణ. ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆ రక్తంలోనే మన పాపములకు క్షమాపణ దొరికింది. ఆ రక్తంలోనే మనము నీతిమంతులముగా తీర్చబడిన వారముగా ఉన్నాం.